పరిశుద్ధుడు అయిన తండ్రి, మరొకసారి నాయన నీ బిడ్డలందరితో కూడా కలిసి నీ సన్నిధికి మేము వస్తున్నాము. తండ్రి, నీ కుమారుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. నీ కుమారుని యందు నాయన మా పట్ల ఎంతో ప్రేమ చూపించావు. నీ కుమారుని యందు మాకు పాప క్షమాపణనిచ్చావు. ఆయన నిత్య జీవాన్నిచ్చావు, విమోచననిచ్చావు, ఆయన స్వాస్థ్యాన్నిచ్చావు, మహిమనిచ్చావు, పరిశుద్ధతనిచ్చావు, జ్ఞానాన్నిచ్చావు, ఆయన సమాధానాన్నిచ్చావు, నిరీక్షణనిచ్చావు. నాయన నువ్వు అన్ని ఆశీర్వాదాలు నీ కుమారుని యందు మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తున్నాము. నాయన పరిశుద్ధాత్ముడా, నిన్ను స్తుతిస్తున్నాం నాయన. మా పట్ల నువ్వెంతో కృప చూపిస్తూ, మాలో నివాసం ఉంటూ మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నందుకు పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని కూడా మేము ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, గొప్ప చేస్తున్నాము. నాయన ఈ రాత్రికాల సమయంలో మేము వాక్యం వినబోతుండగా నా పెదవుల నుండి నాయన మరి నీ వాక్యానుసారమైన మాటలు రావటానికి సహాయం చేయండి. వ్యర్థమైన మాట ఏది కూడా తండ్రి నేను పలకకుండా మీరు నన్ను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ మీరే మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలని చదువుదాము. మొదట ఆదామును, తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఈ వచనాలు 13, 14, 15 వచనాలు 2 విషయాలను మనకు తెలియజేస్తా ఉన్నాయి. మనము మాట్లాడుతున్నటువంటి సందర్భము ఏంటంటే, జీవము గల దేవుని సంఘములో మనుషులు ఎలాగు ప్రవర్తించాలో పౌలు తిమోతికి చెప్తున్నాడు. లోకల్ చర్చిలో, స్థానిక సంఘంలో పురుషులు ఎలా ప్రవర్తించాలి, స్త్రీలు ఎలా ప్రవర్తించాలి, వృద్ధులు ఎలా ప్రవర్తించాలి, అందరూ మనుషులు ఎలా ప్రవర్తించాలి అని చెప్తున్నటువంటి భాగంలో మనం ఉన్నాము. ప్రాముఖ్యంగా ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. 9వ వచనంలో స్టార్ట్ చేశాడు. మరి 15వ వచనం వరకు సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలో మాట్లాడుతా ఉన్నాడు. లాస్ట్ వీక్ మనము ప్రాముఖ్యంగా 12వ వచనాన్ని చూసాము. 12వ వచనంలో మనం ఏం చూస్తామంటే, సంఘంలో స్త్రీ ఏమి చేయకూడదో చూస్తాము. 13, 14 వచనాలు ఎందుకు అది చేయకూడదో కారణం చెప్తున్నాడు. ఎందుకు చేయకూడదు అనేటువంటిది 13వ వచనం, 14వ వచనంలో ఉంది. 15వ వచనంలో అయితే ఏం చేయాలి అనేటువంటిది 15వ వచనంలో ఉంది. సో ద ఫ్లో ఏంటంటే, 12వ వచనంలో స్త్రీ ఏం చేయకూడదో చెప్పాడు. 13, 14 వచనంలో ఎందుకు చేయకూడదో చెప్పాడు. 15వ వచనంలో మరి ఏం చేయాలి స్త్రీ అది చెప్పాడు. అది కనెక్షను. సో మనము ఏం చేయకూడదో ఆల్రెడీ నేను చెప్పాను. స్థానిక సంఘానికి స్త్రీ నాయకత్వము వహించకూడదు. నంబర్ 1 అంటే అధికారము ఆమె చేతుల్లోకి తీసుకోకూడదు. పురుషుడి మీద అధికారము చేయుటకు ఆమెకు సెలవివ్వను అని మరి అపోస్తలుడు చెప్పినట్టుగా ఆమె అధికారాన్ని తన చేతుల్లో తీసుకొని సంఘానికి నాయకత్వం వహిస్తూ నడిపించేటువంటి బాధ్యత దేవుడు స్త్రీకి ఇవ్వలేదు అనేటువంటిది చెప్పాను. అలాగే దాంతో పాటు దానికి సంబంధించినటువంటిది, నాయకత్వానికి సంబంధించినటువంటి ఇంకొక పని స్త్రీ చేయకూడనిది సంఘంలో ఏంటంటే వాక్యము చెప్పటం, ఉపదేశించటం అనేటువంటి మాట అక్కడ చెప్పాడు కదా. ఉపదేశించేటప్పుడు ఎదురుగా గనక స్త్రీ మాట్లాడుతూ ఉన్నప్పుడు పురుషుడు ఉంటే గనక ఆమె ఉపదేశంలో ఆజ్ఞ కూడా ఉంటుంది. నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయాలి అనేటువంటిది. సో ఆమెకు పురుషుడి మీద అధికారం చేయటానికి ఏమాత్రం అవకాశం లేదు కాబట్టి ఆమెకు ఆమె ఈ రెండు చేయకూడదు అని చెప్పాడు. ఒకటి, నాయకత్వము ఆమె చేతుల్లోకి తీసుకోకూడదు. స్థానిక సంఘం యొక్క నాయకత్వం ఆమె చేతుల్లోకి తీసుకోకూడదు. నంబర్ 1. నంబర్ 2, రెండోదేంటంటే ఆమె
ఉపదేశము చేయకూడదు. ఆమె ఈ రెండిటి నుంచి ఆమె దూరంగా ఉండాలి అనేటువంటిది, స్త్రీ దూరంగా ఉండాలి అనేటువంటిది పౌలు చెప్పటం జరిగింది. సో, మిగిలిన పరిచర్యల్లో నాకు తెలిసి ఎక్కడ కూడా స్త్రీకి లిమిటేషన్ లేదు. అంటే ఇది చేయకూడదు, ఈ పరిచర్య చేయకూడదు అని ఏమీ లేదు. నిజానికి మూడో అధ్యాయంలో మనము స్త్రీలు పరిచర్య చేయొచ్చు అనేటువంటిది మనం చూడబోతున్నాము. సో, మూడో అధ్యాయంకొచ్చేటప్పుడే పరిచారకురాలుగా స్త్రీ సంఘంలో పనిచేయొచ్చు. ఆమె చాలా పరిచర్య చేయొచ్చు. స్త్రీలు సంఘంలో చాలా పరిచర్య చేయొచ్చు. కానీ వాళ్ళు చేయకూడనిదేంటంటే నాయకత్వము, ఉపదేశము. ఈ రెండే చేయకూడదు. ఈ 2 దేవుడు పరిశుద్ధులైన పెద్దల చేతుల్లో పెట్టాడు. పరిశుద్ధులైన పెద్దలు సంఘాన్ని కాస్తూ, వాళ్ళు సంఘాన్ని ముందు నడిపిస్తూ దేవుని వాక్యాన్ని మరి సంఘస్థులకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది కాబట్టి స్త్రీ దాన్ని తీసుకోకూడదు. పరిశుద్ధులైన పెద్దలు మనము దేవుని వాక్యం చదివితే ఎక్కడ చదివినా కూడా అపోస్తుల కార్యాల గ్రంథంలో చదివినా, మనము ఎక్కడ చదివినా, తీతు గ్రంథంలో చదివినా, మనము యాకోబుకెళ్ళి చదివినా, లేకపోతే ఎక్కడికెళ్ళి చదివినా గూడా, మొదటి పేతురుకెళ్ళి చదివినా గూడా, అపోస్తులందరూ గూడా న్యూ టెస్ట్‌మెంట్ అంతా కూడా ఎప్పుడూ చెప్పేదేంటంటే, పెద్దలు అనేటువంటి మాట మనం చూసిన ప్రతిసారి గూడా, అది ఎక్స్‌క్లూజివ్‌గా ఆ బాధ్యత పురుషులకు సంఘంలో అప్పగించబడిందనేటువంటిది చూస్తామనమాట. సో, పౌలు చెప్పేసాడు. స్త్రీలు పాస్టర్స్‌గా ఉండకూడదు. ఆన్సర్ క్లియర్‌గా ఉంది. 12వ వచనం చెప్పేసాడు. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాడు. ఎందుకు వాళ్ళు నాయకత్వం తీసుకొని ఉపదేశము చేయకూడదు? ఇప్పుడు కారణము చెప్తున్నాడు. కారణము మనము 13వ వచనం, 14వ వచనంలో చూస్తాం. 13వ వచనం నేను ఆల్రెడీ చెప్పాను మీకు. 13వ వచనంలో ఏముంది? ఫస్ట్ మాట ఏముండాలి 13వ వచనంలో? ఎందుకనగా లేకపోతే ఏలయనగా అనేటువంటి మాట తెలుగులో మిస్ అయింది. ఆ మాటని మీరు తెలుగులో యాడ్ చేసుకోండి. 13వ వచనం ఎలా మొదలవ్వాలంటే, ఏలయనగా మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడితిరి కదా! నిర్మింపబడితిరి కదా! నిజానికి అక్కడ క్వెషన్ మార్క్ లేదు. తెలుగు ట్రాన్స్‌లేషన్‌లో క్వెషన్ మార్క్ పెట్టారు. నిజానికి ఇంగ్లీష్‌లో ఏముంటదంటే, ఫర్ యాడమ్ వాస్ ఫార్మ్డ్ ఫస్ట్, దెన్ ఈవ్. అంటే ముందు దేవుడు ఆదాముని చేశాడు, నిర్మించాడు. తరువాత అవ్వని నిర్మించాడు అని చెప్తున్నాడు. సో, మనము వెంటనే ఆలోచించాల్సిందేంటంటే, ఓహ్! ఎందుకు నాయకత్వము స్థానిక సంఘంలో స్త్రీకి వద్దన్నాడంటే, ఎందుకు ఆమె ఉపదేశం చేయకూడదన్నాడంటే, అందరూ ఏమనుకుంటారంటే, ఓహ్! అక్కడ ఎఫ్‌సీ సంఘంలో పరిస్థితులు బాగాలేదు. అక్కడ స్త్రీలు బాగా డిస్టర్బ్ జేస్తున్నారు. అందుకని చెప్తున్నాడు అని అనుకుంటారేమో! ఇక్కడ పాలేం జెప్తున్నాడంటే కారణం అది కాదు. కారణము దేవుని సంకల్పము ఏంటో చెప్తాను మీకు వినండి అని చెప్పి, మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే సృష్టి ఆరంభానికి తీసుకువెళ్తున్నాడనమాట. సృష్టి ఆరంభానికి తీసుకెళ్ళి ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. సృష్టి ఆరంభానికి తీసుకెళ్తున్నాడు. ఆదికాండము మొదటి అధ్యాయము, రెండో అధ్యాయంకి తీసుకువెళ్తున్నాడు. ఎందుకు తీసుకువెళ్తున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ అర్థమవుతది. ఎందుకంటే ఆదాము, అవ్వ అని అన్నాడు. అంతేకాదు ఇంకొక ఇంట్రెస్టింగ్ మాటుంది అక్కడ. నిర్మింపబడితిరి అనే మాట ఉంది గదండీ! దేవుడు నిర్మించాడు అనేటువంటి మాట. ఆ మాట కూడా ఇంపార్టెంట్. ఈ 3 మాటలు మనల్ని ఇమ్మీడియేట్‌గా ఎక్కడికి తీసుకెళ్తాయి? ఆదికాండం మొదటి అధ్యాయం, రెండో అధ్యాయంకి తీసుకువెళ్తాయన్నమాట. సో, ఇక్కడ ఆయన మాట్లాడుతుందేంటంటే, దేవుడు స్త్రీని, పురుషుడిని చేశాడు. ఆదాముని, అవ్వని చేశాడు. నిజమే. ఇద్దరిని చేశాడు. నిజమే. ఇద్దరిని గూడా మనిషిలో ఇద్దరు వ్యక్తులుగా ఉన్నారు. మనిషి 2 వ్యక్తులుగా ఉన్నాడు. మనిషిలో పురుషుడున్నాడు. మనిషిలో స్త్రీ ఉంది. సో, ఇద్దరూ మనిషే. ఇద్దరు మనిషే. ఇద్దరిని దేవుడే చేశాడు. ఇద్దరు సమానము. అన్ని విషయాలలో ఇద్దరు సమానమే. మనిషిగా మనం చూసినప్పుడు యాస్ ఎ పర్సన్‌గా మనం చూసినప్పుడు ఇద్దరు సమానమే. అది నిజమే. ఆ విషయం మనకి మొదటి అధ్యాయం ఆదికాండంలోనే అర్థమవుతది. సో, అయితే ఏంటి అసలు ఇక్కడ పాయింట్ ఏంటి? పాలు చెప్పాలనుకున్నటువంటి పాయింటు. ఈ పాయింట్ ఏంటో నేను చెప్పటానికి ముందు ఒక్కసారి మనము ఆదికాండం మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం గూడా ఒకసారి చూసి వెనకొద్దాం. మళ్ళీ వెళ్ళాల్సొస్తది. మళ్ళీ ఎళ్దాము తర్వాత వచనం కోసం. బట్ ఈ వచనం కోసం ఒకసారి అక్కడికెళ్ళి మనం వద్దాం. మొదటి అధ్యాయము 27వ వచనంలో
దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. నేను చెప్పాను గదా! నరుడిలో ఇద్దరున్నారు. పురుషుడుగా ఉన్నాడు, నరుడు స్త్రీగా ఉన్నాడు. మ్యాను, వుమెన్ అంటే మాస్కులిన్, ఫెమినిన్ 2 నరుడిని సృజించాడంట. అంతేకాదు దేవుని స్వరూపమందు వాన్ని సృజించెను. ఇద్దరిలో దేవుని స్వరూపం ఉంది. ఇద్దరిలో సమానంగా దేవుని స్వరూపం ఉంది. వాళ్ళని ఇక్కడ మనము ఈక్వాలిటీ అయిపోయింది. ఇప్పుడు డైవర్సిటీ మాట్లాడుతున్నాడు. డైవర్సిటీ ఏంటంటే వాళ్ళని స్త్రీగాను, పురుషుడుగాను నిర్మించాడు. వాళ్ళిద్దరూ దేవుని స్వరూపంలో సమానమైనప్పటికీ, ఇద్దరు అన్ని విషయాల్లో సమానమైనప్పటికీ, కానీ వాళ్ళని ఇద్దరిని ఒకే రకంగా చేయలేదు. ఒకళ్ళని పురుషుడుగాను, ఒకళ్ళని స్త్రీగాను చేశాడు. అంటే ఆయనకి చేయటంలోనే ఒక ఇంటెన్షన్ ఉంది. ఒక ఉద్దేశ్యం ఉంది. ఎందుకు ఇద్దరిని ఒకే రకంగా చేయకుండా ఒకళ్ళని ఒక రకంగా, ఇంకొకళ్ళని ఇంకొక రకంగా చేశాడు అనేటువంటిది, అంటే ఇద్దరున్నారు గదా మనిషిలో. ఆ ఇద్దరిలో ఆ డైవర్సిటీ యొక్క నీడ్ ఏంటి? ఇద్దరు సేమ్. ఇద్దరు మనిషే. ఇద్దరు సమానంగా దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు. కానీ మరి వాళ్ళలో ఆ వ్యత్యాసాలకు కారణం ఏంటి? ఎందుకు అన్ని వ్యత్యాసాలు అవసరమైంది వాళ్ళలో అనేటువంటిది మనము ఇక్కడ చూస్తామనమాట. సో, ఇక రెండో అధ్యాయంకొచ్చేటప్పటికి, అంటే ఇద్దరు సమానమే అని చెప్పింది ఆ వచనము. మొదటి అధ్యాయం 27వ వచనము. అలాగే ఇద్దరు వేరు వేరు అని కూడా చెప్తుంది. ఇద్దరు వేరుగా ఉన్నారని కూడా చెప్తుంది. మొదటి అధ్యాయం 27వ వచనం. తర్వాత చూడండి, రెండో అధ్యాయము 7వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి అనేటువంటి మాటను, సేమ్ మాట నిర్మింపబడితిరి కారా అన్నాడు కదండి. ఇక్కడ సేమ్ అదే మాట నిర్మించి అనేటువంటి మాటను మనం చూస్తాము. తర్వాత దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాము. అంతేకాదు 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. సో, మనము ఏమన్నాము? పురుషుణ్ణి చేసినప్పుడు ఫస్ట్ పురుషుణ్ణి చేసాడు దేవుడు. పురుషుణ్ణి చేసి తనకు పని అప్పగించాడు. వర్క్ అంటాం కదా మనము, వర్క్. ఆ వర్క్ ఏంటంటే మొట్టమొదటిది సేద్యపరచాలి తోటని. రెండోది దాన్ని గార్డ్ చేయాలి. సెక్యూరిటీ అంటాం కదా. నంబర్ 1 హీ హాస్ టు వర్క్ ఇన్ ద గార్డెన్ అండ్ నంబర్ 2 హీ హాస్ టు ప్రొటెక్ట్ ద గార్డెన్. సో, ఆ 2 పనులు ఆయనకు అప్పగించాడు అనేటువంటిది కూడా మనం చూస్తాం. సో, ఇప్పటి వరకు నరుని గురించే మాట్లాడుతా ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పాల్ చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటో చెప్తాను వినండి జాగ్రత్తగా. పాల్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, క్రియేషన్‌లో దేవుడు సృష్టి చేసినప్పుడు మనిషి పతనము కాకముందు, పతనం అయిన తర్వాత ఏంటనే తర్వాత వచనం చెప్తది. వచనంకొద్దాం మనం. 14వ వచనంలో పతనం తర్వాత ఏం జరిగిందనేటువంటిది మాట్లాడదాం. పతనము కాకముందు, మనిషి పతనం కాకముందు, ఫాల్ అంటాం గదా మనం. ఫాల్‌కు ముందు దేవుడు ఒక ఆర్డర్ ప్రకారము మనిషిని చేశాడు. పురుషుడిని, స్త్రీని ఆర్డర్ ప్రకారం చేశాడు. దేర్ ఈస్ ఎ ఆర్డర్. ఆర్డర్ ఏంటంట అంటే, ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, పురుషుడిని ముందు చేశాడు. స్త్రీని తర్వాత చేశాడు. సో, ఇప్పుడు ఆయన ఉద్దేశ్యము ఏంటి? ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాడు? ఎవరిని నడిపించాలి? ఎవరు లీడర్‌గా ఉండాలి? ఎవరు నాయకత్వం కింద ఎవరు పనిచేయాలి? అనేటువంటిది అర్థం కావాలంటే మనము సృష్టి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ముందు ఆయనను సృష్టించి, ఆయనకు పని అప్పగించి, ఆయనను తోటను జాగ్రత్తగా చూసుకోమని అంతా అయిపోయిన తర్వాత ఆయనకు సహాయముగా స్త్రీని చేసాడనేటువంటిది, హెల్పర్‌గా మనము స్త్రీని చేసాడనేటువంటిది మనము 18వ వచనంలో చూస్తాం. 18వ వచనం, రెండో అధ్యాయం 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయుదుననుకును. ఆహ్, అప్పుడు సాటి అయిన సహాయమును దేవుడు చేసాడు. చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈవెన్ క్రియేషన్‌లో కూడా బిఫోర్ ఫాల్ లీడర్‌షిప్ రోల్ అనేటువంటిది మ్యాన్‌కే దేవుడు ఇచ్చాడు. స్త్రీకి ఆ రోలు ఇవ్వలేదు. సో, క్రియేషన్ ఆర్డర్ చూసినా, ఫంక్షనల్ రోల్స్ అంటే ఏంటంటే, ఎవరేం చేయాలి? ఎవరు ఏం చేయాలి? ఎవరు ఎవరితో కలిసి పని చేయాలి? ఎవరి కిందుండి పని చేయాలి అనేటువంటిది క్లారిటీ ఇవ్వటం కోసం ఆయన ఏం చెప్పాడంటే, దేర్ ఈస్ ఎ ఆర్డర్ ఇన్ క్రియేషన్. మనందరికి తెలుసిది. ఈ వచనం నేనేం వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు ముందు నిర్మించబడ్డారు? ఎవరు తర్వాత నిర్మించబడ్డారు? ఎవరి కోసం నిర్మించబడ్డారు? అనేటువంటిది మీకు తెలుసు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, క్రియేషన్ గూడా
దేవుని సంకల్పం గూడా ఏం చెప్తుందంటే, వుమెన్‌ని లీడ్ చేయాలి. ముందు ఈయనకే బాధ్యత అప్పగించాడు. సో, హి హాస్ టు బి ద లీడర్. అండ్ ఆమె ఆయన భద్రత కింద, ఆమె ప్రొటెక్షన్ కింద ఆయనకు సహాయం చేస్తూ ఉండాల్సిందే కానీ, ఆయన దగ్గర నుంచి లీడర్‌షిప్ రోల్ లాగేసుకొని, ఆమె నేనే నీ మీద నాయకత్వం వహిస్తాననేటువంటిది ఈవెన్ క్రియేషన్‌లో గూడా లేదు. దేవుని సంకల్పంలో లేదు అనేటువంటిది వాళ్ళు ఇక్కడ చెప్పాలనుకున్నారు. సో, అంతకు మించి ఆదామును ముందు చేసాడు దేవుడు. అవ్వను తర్వాత చేసాడు అని చెప్పటంలో ఆయన ఉద్దేశ్యం ఏంటి? మొదట అంటే అర్థం ఏంటి? మొదట అంటే ఏంటి? ఫస్ట్ ఆ మాట ఉందా లేదా అక్కడ? మొదట ఫస్ట్ అంటే ఫస్ట్ ఆదాముని చేసి తర్వాత అవ్వను చేసాడు అని ఆయన చెప్పటంలో ఆయన ఉద్దేశ్యం ఏంటి? దేర్ ఈస్ ఎ ఆర్డర్. దేర్ ఈస్ ఎ ఆర్డర్. ఆర్డర్ ఏంటంటే, ఈమెను ఆయన కోసం చేసాడు దేవుడు. ఆయనను మొదట చేసాడు. కాబట్టి ఆయనది మొదటి స్థానము. నువ్వు ఆ లీడర్‌షిప్ స్థానంలోకి నువ్వు వెళ్ళాలని ప్రయత్నం చేయొద్దు. దేవుడు మొదటి నుంచి కూడా అలానే ప్లాన్ చేసాడు. అలానే ఇంప్లిమెంట్ చేస్తున్నాడని చెప్పాడు. సో, బిఫోర్ ఫాల్ అయిపోయింది. మనము 13వ వచనం చూసాం. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. 14వ వచనం కూడా రావాలి. 14వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఇప్పుడు ఇంకొక రీజన్ గూడా చెప్తున్నాడు. ఇంకొక రీజన్ ఏంటి? ఇంకొక రీజన్ ఏంటంటే, ఆమె ఒకసారి లీడర్‌షిప్ రోల్ తీసుకుంది. ఆమె ఒకసారి ఆల్రెడీ లీడర్‌షిప్ రోలు తీసుకుంది. భర్తని పట్టించుకోకుండా, భర్తని పక్కన పెట్టి, ఆయన స్థానంలోకి ఈమెళ్లి డైరెక్ట్‌గా డెసిషన్ తీసుకొని, ఆల్రెడీ ఒకసారి ఇది జరిగింది. జరగటం వల్ల ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో, కాబట్టి ఆయనేమంటున్నాడంటే పాజిటివ్‌గా చెప్పాడు 13వ వచనంలో. 14వ వచనంలో దాన్నే నెగెటివ్‌గా చెప్తున్నాడు. నెగెటివ్‌గా చెప్పడం అంటే అర్థం ఏంటంటే, సో, ఆమె ముందుకెళ్ళి ఏం చేసింది? ఏం చేసిందో మనందరికి తెలుసు గదా! కాబట్టి ఆయన మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, నో, నో దీన్ని మనం బిఫోర్ ఫాల్ అంగీకరించడానికి లేదు. ఆఫ్టర్ ఫాల్ అంగీకరించడానికి కూడా లేదు. దేవుడు ఈ రోలు ఈ ఈ నాయకత్వం రోలు అనేటువంటిది పురుషుడికి అప్పగించినటువంటి బాధ్యత. బిఫోర్ ఫాల్ ఆర్ ఆఫ్టర్ ఫాల్. ఆఫ్టర్ ఫాల్ తర్వాత కూడా మీరు గుర్తుందో లేదో, అవ్వ ముందుకు వెళ్ళి ఇదంతా తను పాపం చేయటము, తన భర్తకివ్వటము, తన భర్త కూడా తనతో పాటు కలిసి పాపం చేసిన తర్వాత, ముందు దేవుడెళ్ళి అవ్వను అడగలేదు. అవ్వను అడిగాడా? ఎందుకని అవ్వను అడగలేదు? ఆలోచించండి ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదు అనేటువంటిది మీరు చూడండి మూడో అధ్యాయము. ఆదికాండం మూడో అధ్యాయంలో సో, ఆమె ముందుకు వెళ్ళిపోయింది. ముందుకెళ్ళిపోయి డెసిషన్స్ తీసేసుకుంది. డెసిషన్స్ తీసేసుకోవడం వల్ల ఏం జరిగిందో మనందరికి తెలుసు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, దేవుని ఆజ్ఞను మీరటం అంటే చిన్న విషయం కాదు. దేవుని ప్రత్యక్షతను సృష్టికర్త అయిన దేవుడు ఆయనే డైరెక్ట్‌గా ఇచ్చినటువంటి ప్రత్యక్షతను పక్కకు నెట్టేటువంటి చిన్న విషయం గాదు. నేను మరలా చెప్తున్నాను. స్త్రీలు ఫోర్స్‌ఫుల్‌గా ముందుకొచ్చి లీడర్‌షిప్ రోల్స్ లాక్కుంటారంటే నాకేం ఆశ్చర్యం లేదు. నాకేం అసలు ఏం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే దేవుడే ప్రత్యక్షంగా ఆజ్ఞ ఇచ్చినప్పుడే ఆయన ఆజ్ఞకే ఆమె లోబడనప్పుడు నూతనమైనటువంటి కాలంలో వాళ్ళు ఆగుతారనైతే నేనైతే అనుకోవట్లేదు. సో, మీరు చూడండి. దేవుడు ఎవరి దగ్గరికెళ్ళాడు? ఈమె పాపం చేసిన తర్వాత రెండో అధ్యాయము మీరు 9వ వచనం. వాళ్ళు 8వ వచనంలో ఏం జరుగుతది? వాళ్ళు ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుట రాకుండా తోట చెట్ల మధ్య దాక్కునగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, "నీవు ఎక్కడున్నావు?" అని అడిగాడు. ఎవరిని అడిగాడు? ఆదాముని అడిగాడు. ఎందుకని? ఎందుకంటే ఆయన బాధ్యత ఆయనదే. గార్డెన్‌ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆదాముదే. గార్డెన్‌ని సేద్యపరచాల్సిన బాధ్యత ఎవరిది? ఆదాముదే. భార్యకు లీడర్‌షిప్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆదాముదే. సో, ఆదామునే అకౌంటబిలిటీ అడుగుతున్నాడు దేవుడు. ఆదామునే అకౌంటబిలిటీ అడిగాడు. సో, ఇక్కడ ఈ సిన్ అంతట్లో ఆదాం రోల్ లేదని అనట్లేదు నేను. కానీ లీడ్ చేసింది ఆమె. అంటే ఆదాముని ఆ డైరెక్షన్‌లో లీడ్ చేసిందెవరు?
ఇవే. అదే చెప్తున్నాడిక్కడ. ఏమనన్నాడు? ఆదాము మోసపరచబడలేదు గానీ, స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. సో, అంటే అక్కడ ఫస్ట్ సిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు గూడా, ఆమె అసలు ఎవ్ మాట్లాడేటప్పుడైనా గూడా, ఓహ్! నా భర్త కిందున్నాను నేను. నా భర్తనడగాలి. నేనసలు ఈ కన్వర్జేషన్ ఏంటి? ఈ మాట్లాడటం ఏంటి? డిస్కషన్ ఏంటి? నా భర్తేడి? నా భర్త ఉండాలి గదా! నేను ఆయన దగ్గర ఉండాలి గదా! ఆయన ప్రొటెక్షన్ కింద ఉండాలి గదా! ఆయన గదా నా లీడర్ అనేటువంటిది పక్కన పెట్టేసి లీడర్‌షిప్ రోల్ ముందుకు తీసుకొనెళ్తే ఏం జరిగిందంటే, ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో, అందుకని ఏమంటున్నాడంటే కుదరదు. సో, లీడర్‌షిప్ రోల్ అంటే నాయకత్వం వహించడం అనేటువంటిది ఆమె తీసుకోవడానికి కుదరదు. అది సృష్టిలో పతనానికి ముందు కుదరదు. పతనం తర్వాత గూడా కుదరదు. సో, ప్రెజెంట్ కండిషన్‌లో కూడా కుదరదు. బిఫోర్ ఫాల్ గూడా కుదరదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు గూడా అలా చేయలేదు. ఆమెకు అధికార స్థానంలో ఆముండాలనేటువంటిది దేవుని సంకల్పము కాదు. పురుషుడికి దాన్ని అప్పగించాడు. ఇప్పుడు అది రెండో పాయింట్. ఎందుకు ఆమె కాపరిగా ఉండలేదు? ఎందుకు ఆమె పాస్టర్‌గా ఉండలేదు? ఎందుకు ఆమె నాయకత్వ బాధ్యతలోకి రాలేదు? ఎందుకు ఆమె ప్రీచింగ్ చేయకూడదు? ఎందుకు చేయకూడదంటే, అది అధికార స్థానము. నువ్వు ఆ స్థానానికి వెళ్ళటానికి దేవుడు నిన్ను చేయలేదు. సో, కాబట్టే నువ్వు ఆ స్థానం కోరుకోవద్దు. ఆ స్థానంకెళ్ళాలని నువ్వు ఆశపడొద్దు. దానికోసం ప్రయత్నం గూడా చేయొద్దు. ఇప్పుడు నెక్స్ట్ ఆమె ఏం చేయాలో చెప్పటానికి ముందు నేను ఇక్కడ కొన్ని విషయాలు ప్రాక్టికల్‌గా కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సంఘానికి సంబంధించినంత వరకు. మేల్ లీడర్‌షిప్పు అంటే పురుషుడు నాయకత్వము వహించాలి. పురుషుడు నాయకత్వం వహించాలి. పురుషుడు బాధ్యత తీసుకోవాలి. పురుషుడిని దేవుడు చేసింది ఎందుకంటే, చక్కగా కుటుంబంలో నాయకత్వం తీసుకుంటాడని, సంఘంలో గూడా నాయకత్వము తీసుకోవాలి. నేను గమనిస్తున్న ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే, సంఘాలలో బాధ్యత కలిగి, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటూ, ఆ నాయకత్వ బాధ్యత తీసుకునేవాళ్ళు కుటుంబాలలో గూడా తక్కువవుతున్నారు. సంఘాలలో గూడా తక్కువవుతున్నారు. సో, పురుషుడు నాకొద్దు నాయకత్వము, నేను చేయను నాయకత్వం అని ఇంటి దగ్గర చెప్పాడనుకోండి భార్యకి. భార్య ఏం చేస్తది? యూ ఆర్ ఫోర్సింగ్ హర్. అంటే ఆమెని నువ్వు ఒక విధంగా ఏం చేస్తున్నావంటే, నేను చేయలేను, నేను చేయను, నాకు కుదరదిది, నువ్వే చెయ్యి, నేను నీ కిందుంటాను, నువ్వెలా చెప్తే అలా చేస్తాను అని నాయకత్వ బాధ్యతని విస్మరించి వదిలేసి భార్య మీద నెట్టేస్తా ఉన్నప్పుడు చూడండి, ఆమె దేనికోసం చేయబడలేదో అది ఆమె చేత చేపిస్తున్నారు కొంతమంది. అది ఆమె బాధ్యత కాదు. ఆమె బాధ్యత కుటుంబం చూసుకోవటం. భర్తను ప్రేమిస్తూ, చక్కగా భర్తకు లోబడుతూ, బిడ్డలను కని, కుటుంబాన్ని పెంచుకొని, ఆ బిడ్డల కోసము, తన భర్త కోసము, తన జీవితం పెట్టి, వాళ్ళ కోసము జీవించేటువంటి ఆమెను అన్నెసెసరీ స్పాట్‌లోకి నెడతన్నటువంటి బాధ్యత లేని పురుషులు చాలామంది కుటుంబాల్లో ఉన్నారు. అదే జరుగుతుంది సంఘాల్లో గూడా. సంఘాల్లో గూడా పురుషులు చాలా మంది ఉంటున్నారు. కానీ ఎవరు గూడా బాధ్యత తీసుకోరంట. పరిశుద్ధంగా ఉండరంట. దేవునికి భయపడుతూ, ప్రార్థిస్తూ, తన కుటుంబాన్ని మంచిగా చూసుకునేటువంటి పురుషులు సంఘాలలో నేను చూడను, నేను తీసుకోను, నేను చేయను, నేను చేయలేను అని చెప్పేటువంటి పురుషులు సంఘాల్లో కూడా ఉన్నారు. మరి అలాంటి టైంలో ఇలా బాధ్యత విస్మరించిన టైంలోనే జరగకూడనియన్నీ జరుగుతా ఉంటాయి. దేవుడి సంకల్పంలో లేనియన్నీ గూడా జరుగుతా ఉంటాయి. ఇప్పుడు స్త్రీలు ఏం చేయాలి? సంఘంలో ఎవరు లేరు. బాధ్యత తీసుకునేవాళ్ళు లేరు. ఏం చేయాలి? నేనంటాను అయినా గూడా అమ్మ నువ్వు ఎవరు లేకపోతే నువ్వు ప్రార్థన చెయి. నువ్వు మాత్రం నాయకత్వపు రోల్‌లోకెళ్ళొద్దు. దేవుడు మంచి వారిని లేపమని ప్రార్థన చెయ్యి. నమ్మకమైన వారికి బాగా దేవుని వాక్యం తెలియకపోయినా గూడా నమ్మకస్తులను చూసి నమ్మకస్తులకు సంఘాన్ని అప్పగించండి. స్త్రీలు మాత్రం దయచేసి మీరు ఆ నాయకత్వపు స్థానంలోకి మీరు వెళ్ళొద్దు. అది మీకు అప్పగించిన పని గాదు. అలా గనక చేశారంటే దేవుని యొక్క శిక్ష తిరిగి మీ మీదకే వస్తది. అది మీకు అప్పగించబడినటువంటి పని కాదు. నేను మరలా స్థానిక సంఘాలలో ఉన్న పురుషులను గూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బాధ్యత మీరు విస్మరించవద్దు. మీ బాధ్యత మీరు వదిలేయొద్దు. మీరు దేవుని కోసము, దేవుని రాజ్యం కోసము, సువార్త కోసము కష్టపడేవారుగా ఉండాలి గానీ, బాధ్యత వదిలేసి తిరిగేవాళ్ళలాగా పురుషులు ఎలా ఉంటారు సంఘాల్లో, అలా ఉండటానికి కుదరదు. దేవుడు
మరి అలాంటి వ్యక్తులను సంఘాల్లో లేపాలని, వారికి ఆ ఆశ గూడా కలగాలి. నేను సంఘాన్ని నడిపిస్తాను అనేటువంటి ఆశ గూడా దేవుడు వాళ్ళ హృదయాల్లో పెట్టాలని మనము ప్రార్థన చేద్దాము. సో, ప్రతిసారి మనము స్త్రీని బ్లేమ్ జేయటానికి కుదరదు. ఇప్పుడు స్త్రీ ఆమె బాధ ఆమె చెప్తది. ఏంటంటే, నా భర్త పట్టించుకోవట్లేదు. పిల్లల్ని పట్టించుకోడు, కుటుంబాన్ని పట్టించుకోడు, ఏం పట్టించుకోడు. ఏం చేయాలి పాస్టర్ గారు? చాలా వెరీ డిఫికల్ట్ క్వెషన్ టు ఆన్సర్. సేమ్ థింగ్ చర్చ్‌కొచ్చేటప్పటికి ఎవ్వరు పట్టించుకోరు పాస్టర్ గారు. ఎవ్వరు లేరు పాస్టర్ గారు. ఏం చేయాలి? సో, ప్రార్థన చేద్దాం. స్థానిక సంఘాలను కట్టేది దేవుడు. మంచి సంఘాలను కట్టేవాడు దేవుడు. కాబట్టి ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చగలిగినటువంటి మంచి పరిశుద్ధులైన పురుషులను, అలాగే పరిశుద్ధులైన స్త్రీలను దేవుడు సంఘాల్లో లేపాలని మనము ప్రార్థన చేద్దాము. సో, లాస్ట్ పాయింట్ 15థ్ వర్స్‌కొస్తున్నాము. 15వ వచనంలోకొచ్చాము. 15వ వచనము ఏం చెప్తుంది? అయితే మరి సంఘంలో ఉన్న స్త్రీ యొక్క పని ఏంటి? సంఘంలో స్త్రీ మరి ఏం చేయాలి? ఇప్పుడు మొట్టమొదట అలంకరణ మీద చాలా మాట్లాడారు. అలంకరణ ఎలా ఉండాలి? సంఘంకొచ్చేటప్పుడు నువ్వు ఇలా రావాలి అని చెప్పి మాట్లాడారు. తర్వాత మరి ఆమె నేర్చుకోవాలి అనేటువంటి మాటలు మాట్లాడారు. తర్వాత ఆమె లీడర్‌షిప్ పొజిషన్‌లోకి రాకూడదు అని మాట్లాడారు. దగ్గర దగ్గర పాస్టర్ గారు ఇప్పటివరకు మీరు అలంకరణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత నేర్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత అసలు మీరు లీడర్‌షిప్ రోల్‌కి వెళ్ళొద్దు. అంటే ఇవన్నీ వినేటప్పటికి ఏమనిపిస్తదంటే, అయితే మరి నేనేం చేయాలి? చర్చ్‌కెళ్ళినప్పుడు నేనేం చేయగలను? మీరు మరలా చెప్తున్నాను. సంఘంలో స్త్రీలు ప్రార్థన చేయొచ్చు. 1 కొరింథీ 11 చాలా స్పష్టంగా చెప్తుంది. సంఘంలో స్త్రీలు ప్రార్థన చేయొచ్చు. మౌనముగా ఉండుడి అనేటువంటి మాటను కూడా నేను వర్ణించాను. అంటే దేవుని వాక్యము చెప్తున్నప్పుడు, దేవుని సంకల్పము ప్రత్యక్షత బయటకు వస్తున్నప్పుడు ఫోకస్డ్‌గా వినాలి అనేటువంటి మాటే గాని, సంఘంలో అసలు స్త్రీ మాట్లాడకూడదు అనేటువంటిది కాదు. నిజంగా ఆ ఎక్స్‌పోజిషన్ అంతా చేశాను గాబట్టి, ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న ఏంటంటే, స్త్రీ ఏం చేయాలి మరి సంఘంలో? స్త్రీ పనేంటి? స్త్రీ బాధ్యతేంటి పోనీ? బాధ్యత అనండి, పననండి. ఏం చేయాలామె? ఏం చేయాలో ఇప్పుడు చెప్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకు ఈ బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యత చెప్పటానికి ముందు నేను ఇంకొక ఒక కాషన్ మాట గూడా అంటే జాగ్రత్త ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను. అదేంటంటే దేవుడు స్త్రీలకు చెప్పినటువంటి చెప్తున్నటువంటి 15వ వచనంలో చెప్తున్నటువంటి పనిని చాలా మంది స్త్రీలు పట్టించుకోవట్లేదు. ఏదైతే 15వ వచనంలో దేవుడు స్త్రీలు చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో, దాన్ని స్త్రీలు పట్టించుకోవట్లేదు. ఏదైతే ఆయన చేయొద్దన్నాడో, దాన్ని చేయటానికి వాళ్ళ ఎనర్జీ అంతా వాడుతున్నారు. వాళ్ళ బలమంతా వాడుతున్నారు. వాళ్ళ తెలివితేటలన్నీ వాడుతున్నారు. ఆళ్ళు చేయాల్సినయన్నీ జేస్తున్నారు. అంటే అర్థమేంటి? అంటే అర్థమేంటంటే, నాకు అర్థమవుతుందేంటంటే, ఈ పాపపు స్వభావము ఏ ఎక్స్‌టెంట్‌లో ఉందంటే, నిజంగా దేవుడు చెప్పిన పని చేయకుండా దేవుడు చేయొద్దు అన్న పని చేయటానికి ముందుకొస్తున్నారంటే, వాళ్ళ స్థితి ఎలా ఉందో మనము అర్థం జేసుకోవాలి. ఏంటి దేవుడు వీళ్ళని చేయమన్నటువంటి పని నేను ఏంటో చెప్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే, చాలా కుటుంబాలలో స్త్రీలు తన కుటుంబాన్ని పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా ఉంటున్నారు. కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు కన్న పిల్లలను గూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? వాళ్ళు చెప్తున్న కారణాలేంటంటే, "మేము చాలా బిజీగా ఉన్నాము. మాకు చాలా పనులున్నాయి. నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. నాకు ఒక పని గాదు, చాలా పనులున్నాయి. ఇన్ని పనుల మధ్యలో నేను అంత టైం నా కుటుంబానికి ఇవ్వలేను. నా బిడ్డలకి ఇవ్వలేను. ఆ బిడ్డలు ఏమైనా గూడా నా గోల్స్ నాకున్నాయి. నా గోల్స్ ప్రకారం నేనెళ్తాను" అని చెప్పేటువంటి స్త్రీలు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకొక మాట చెప్తున్నాను. మీరు చూపిస్తున్నటువంటి అవిధేయత వలన, దేవుని వాక్యానికి మీరు చూపిస్తున్నటువంటి అవిధేయత వలన, రాబోయే సంవత్సరాల్లో మీరు చాలా రాత్రులు కన్నీళ్లు పెట్టి ఏడుస్తారు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యానికి మీరు విధేయత చూపించట్లేదు. దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు చేయొద్దన్నది చేయటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు గాబట్టి, రేపు మీ కళ్ళ ముందే మీ పిల్లల జీవితాలు పాడైపోతూ ఉంటే,
వాళ్ళ భవిష్యత్తు పాడైపోతూ ఉంటే చాలా రాత్రులు నువ్వు ఏడుస్తూ గడపాల్సిందే. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం కఠినంగానే ఉంటాయి. ఇప్పుడు కఠినంగా ఉంటాయని నేను చెప్పలేదనుకోండి. మరి వాళ్ళ బాధ్యతను వాళ్ళు విస్మరించారనుకోండి. విడిచిపెట్టేసారనుకోండి. మరి ఎలా? కుటుంబాలు ఎలా మంచిగా ఉంటాయి? పిల్లల్ని పట్టించుకోకపోతే తల్లి ఎవరు పట్టించుకుంటారండి పిల్లల్ని? చిన్న చిన్న పిల్లలు. ఎక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్తారాళ్ళు? తల్లి ప్రేమ కావాల్సి వాళ్ళకి. తల్లితోనే పెరగాలి వాళ్ళు. సమస్తము వాళ్ళకి తల్లే. నేను పరిగెట్టగలనండి? నేను ఒక బేబీని కంటానని పరిగెట్టగలనా నేను? నేనసలు ఎవరు చెప్పినా ఒప్పుకోను. నేనే బేబీని కంటానని ఎళ్తానండి నేనెప్పుడన్నా ఎళ్తానా? జరుగుతదలా? ఎందుకెళ్ళను? ఎందుకెళ్ళనంటే అది నా పని గాదు గాబట్టి. అది నేను చేయలేను గాబట్టి. అది చేయటానికి దేవుడు స్త్రీని చేసాడు గాబట్టి. ఆమె మాత్రమే చేయగలదు గాబట్టి. ఆమె పని ఆమె చేయాలి. నా పని నేను చేయాలి. నేను ఆమె పని జేసి, ఆమె నా పని జేసిందనుకోండి. మరెలా అవుతది? సో, అది ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి పాయింట్. 15వ వచనం యొక్క ఫోకస్ ఏంటంటే, స్త్రీ తన బాధ్యత ఏంటో తెలుసుకోవాలి అనేటువంటిది ఆయన చెప్తున్నాడు. ఏంటంట ఆమె బాధ్యత? ఇక్కడ మనం 15వ వచనంలో మనం చూస్తాం. అయినను వారు అంటే స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగి అనే మాట ఉంది గదండీ! స్వస్థ బుద్ధి కలిగి. ఈ మాట మనము పైన ఆల్రెడీ చూసాం 9వ వచనంలో. 9వ వచనంలో ఉంది గదండీ! అణుకువ స్వస్థ బుద్ధి అని ఉంది గదా! ఈ మాట వెనకాల ఉన్నటువంటి మాట ఇంపార్టెంట్ మాటే అన్నమాట. ఇంపార్టెంట్ మాట ఏంటంటే నేను చెప్పాను సెల్ఫ్ కంట్రోల్. ఏంటండి ఇది? సెల్ఫ్ కంట్రోల్. అన్నిటిలో మితముగా, అన్నిటిలో మితముగా. చాలా ఆహ్, ద మోస్ట్ ప్రెషియస్ క్వాలిటీ ఇన్ ఎ వుమెన్. మితముగా ఉండటం. అండ్ అన్నిట్లో గూడా. అంటే నేనంటుంది ఎందుకు ఇంపార్టెంటో చెప్తున్నాను వినండి. నిజానికి స్త్రీయే కాదు. పురుషుడికి కూడా సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యం. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మన జీవితము ప్రాకారం లేని పట్టణమే అయిపోతది. ఎవరు బడితే వాళ్ళు, ఏది బడితే అది మన జీవితాల్లో జరుగుతది. వేరే వాళ్ళొచ్చి మనల్ని తొక్కేస్తా ఉంటారు. మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉంటే ఎవ్వరు మనల్ని ఏం జేయలేరు. సో, మన నిర్ణయాల వల్లనే మన జీవితాలు నాశనం అయిపోతాయన్నమాట. సో, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, స్త్రీ అంట సెల్ఫ్ కంట్రోల్‌ని చాలా ప్రయారిటీగా తీసుకోవాలంట. స్వస్థ బుద్ధి, సౌండ్ మైండ్ అంటాం గదా! క్లియర్ మైండ్, సౌండ్ మైండ్, గుడ్ మైండ్. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటండి? మంచి మంచి బుద్ధి అంటే ఏంటి? కరెక్ట్‌గా ఆలోచించగలగాలి. రైట్ టైమ్‌లో, రైట్ వేలో థింకింగ్ ఉండాలి. థట్ ఈస్ వాట్ సెల్ఫ్ కంట్రోల్ ఈస్. ఈ టైమ్‌లో నేను మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. ఇంత మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. నా మాటల వలన ఎవరి జీవితాలు పాడవుతాయి? పాడవుతాయి. కాబట్టి నేనేం జేయాలి? నేను అనవసరంగా మాట్లాడకూడదు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. సో, అది సెల్ఫ్ కంట్రోల్ అండి. స్వస్థ బుద్ధి అంటే అంటే నేనంటుంది మాటల గురించే కాదు. అది ఏదైనా గూడా. ఆమె జీవితంలో ఆమె ఎలా ఉండాలంట అంటే, ఆమె ఎవరైనా ఆమెను చూసినప్పుడు ఏమనాలంటే, షీ హాస్ ఎ సౌండ్ మైండ్. మంచి సాలిడ్ మైండ్ ఉంది ఈమె. ఈమె థింకింగ్ ఎబిలిటీ గానివ్వండి, ఈమె డెసిషన్ మేకింగ్ గానివ్వండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ, ఏం చేయాలో అది చేస్తూ, ఏం చేయకూడదో అది చేయకుండా ఉండేటువంటి లక్షణం అన్నమాట. స్వస్థ బుద్ధి అనేటువంటి లక్షణము. ఆ లక్షణము స్త్రీలకే కాదు, పురుషులకు కూడా అవసరం. నేను సెల్ఫ్ కంట్రోల్ గురించి 7 మెసేజెస్ చెప్పాను. మీరు మళ్ళీ ఒకసారి ఆ సెల్ఫ్ కంట్రోల్ విన్నారనుకోండి, ఎంత ఇంపార్టెంటో మనకి అర్థమవుతుందనమాట. స్త్రీకి సెల్ఫ్ కంట్రోల్ అవసరము అని చెప్తున్నాడు. అది ఆహ్, మన అలంకరణ విషయంలో గూడా అయుండొచ్చు. అలంకరణ విషయంలో గూడా ఏమవసరం? సెల్ఫ్ కంట్రోల్ అవసరం. ఎంత ధరిస్తున్నారు? ఏమి ధరిస్తున్నారు? అనే దాంట్లో గూడా మోడెస్టీ అనేటువంటిది అవసరం స్త్రీకి. నేను వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగకుండా నా డ్రెస్సింగ్ గానివ్వండి, లేకపోతే నా అలంకరణ గాని, దేవుని సన్నిధికి వెళ్తున్నట్టుగా పరిశుద్ధమైన స్త్రీకి తగినట్టుగా ఉందా? లేదా? అనేటువంటిది సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఒక ఏరియాలో కాదు, చాలా ఏరియాస్‌లో స్త్రీకి ఉండాలి అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటిది. ఇంకా ఏం కావాలంట స్త్రీకి? ఇంకేం కావాలో చెప్తున్నాడు. చూడండి ఈ 3 మాటలున్నాయి గదండీ! విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత. నేననుకుంటాను పరిశుద్ధత గురించి, లేకపోతే ప్రేమ గురించి, విశ్వాసం గురించి ఎక్స్‌టెన్సివ్‌గా దేవుని వాక్యం చెప్తుంది. అసలిది ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ జేయాలనేటువంటిది గూడా కష్టమైన మాటలే. దేవుడేమని కోరుకుంటున్నాడంటే, అమ్మా! నువ్వు పర్స్యూ చేయాల్సింది, నువ్వు పర్స్యూ చేయాల్సింది
జీసస్ క్రైస్ట్ దగ్గరికొచ్చావు గదా నువ్వు. సిలువ దగ్గరికొచ్చావు గదా నువ్వు. సువార్తను నువ్వు అర్థం చేసుకున్నావు గదా! దేవుని కుమారుడు నీ కోసం వచ్చాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు. కొనుక్కున్నాడు. నీ ఉగ్రతను తన మీదకు తీసుకున్నాడు. నిన్ను నిత్య జీవము తీసుకువెళ్ళాలని ఆయన నీ కోసం వచ్చాడు. నువ్వు ఆయనను చూసావు, ఆయనను నమ్మావు, విశ్వసించావు గదా! విశ్వసించినప్పుడు నిష్కపటమైన విశ్వాసం అనే మాట చూసాం మనం. మొదటి అధ్యాయం 5వ వచనంలో. ఏ మాట చూసాము? నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం అంటే అర్థం ఏంటి? ట్రూ ఫెయిత్. ఆ ఫెయిత్ నిజమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం అంటే అబద్ధం కానిది. అబద్ధమైన విశ్వాసం మనిషిని రక్షించలేదు కదా! నిజమైన విశ్వాసము మనల్ని రక్షిస్తది. ఆయన ఫోకస్ ఏమంటున్నాడంటే, అమ్మ నీ సాల్వేషను జీసస్ క్రైస్ట్‌లో ఉంది. అది నువ్వు విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని పొందుకున్నావు. నీ రక్షణ విశ్వాసం ద్వారానే. నీ రక్షణ దేవుని కుమారుడిలో. నిజానికి రెండో అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఆయన చెప్పిందంతా గాస్పెలే. రెండో అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఏం చెప్పాడు? ఆయన చెప్పిందంతా కూడా మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు గురించి, దేవునికి, మనుషులకు మధ్యవర్తి ఆయనే. ఆయనే మన కోసం తనను తాను అప్పగించుకున్నాడని చెప్పాడు గదా! చెప్పడం ద్వారా నువ్వు సువార్త అర్థమైంది గదా! సువార్త అర్థమైనప్పుడు నువ్వు సువార్త యందు విశ్వాసం ఉంచావమ్మా. నీ విశ్వాసము నిజమైన విశ్వాసం. నీ విశ్వాసము నిజమైన విశ్వాసం. ట్రూ ఫెయిత్. నీ ట్రూ ఫెయిత్ నిన్ను 2 డైరెక్షన్స్‌లో గ్రో చేయాలి. నిజమైన విశ్వాసం నిన్ను 2 డైరెక్షన్స్‌లో గ్రో చేయాలి. ఏమంటారు? అభివృద్ధి చెందేటట్టు చేయాలి. ఆ 2 డైరెక్షన్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ 2 డైరెక్షన్స్ ఏంటంట? ఆ! ప్రేమ, పరిశుద్ధత. చూడండి ప్రేమ అన్నిటికన్నా శ్రేష్టమైనది ప్రేమ. ఒక క్రిస్టియన్ నిజంగా క్రిస్టియన్ అని లోకానికి చెప్పేదే ప్రేమ. మీరు నా శిష్యులని ఎలా లోకానికి తెలుస్తదన్నాడు ప్రభు? మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించడం ద్వారానే అసలు మీరు క్రిస్టియన్ అని తెలుస్తది. ఇప్పుడు స్త్రీకి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం, ఆమె వెంటాడాల్సిన, ఆమె వెతకాల్సిన లక్షణాల్లో 2 లక్షణాలేంటంటే, ఒకటి ప్రేమ, 2 పరిశుద్ధత. హోలీనెస్. ఆ హోలీనెస్ అనేటువంటి మాట కూడా మనం 5వ వచనంలోనే చూసాం గదా! పవిత్రమైన హృదయము అనే మాట చూసాం. పవిత్రమైన హృదయము, ప్యూర్ హార్ట్. పరిశుద్ధత, పవిత్రత ఆమె కోరుకోవాలి. ఆమె వెంటాడాల్సిందేంటంటే, నా ప్రభువు పరిశుద్ధుడు, నేను గూడా పరిశుద్ధురాలుగా ఉంటాను అని ఆమె పరిశుద్ధతను ప్రయారిటీగా తీసుకోవాలంట. అంతేకాదు ఆమె ప్రేమ విషయంలో గూడా ప్రయారిటీ ఈ ప్రేమలో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. నిజానికి దేవుడిని ప్రేమించటం ఉంది, మనుషులను ప్రేమించటం ఉంది. మనుషులను మనం ప్రేమించలేము దేవుడిని ప్రేమించకపోతే గనక. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని, దేవుని ప్రేమ మన హృదయాల్లో కృమ్మరించబడకపోతే, మనము మనుషులను ప్రేమించలేము. సో స్త్రీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగాను, పరిశుద్ధురాలుగాను, సెల్ఫ్ కంట్రోల్ కలిగిన అగైన్ నేను అనుకుంటాను సెల్ఫ్ కంట్రోల్ గూడా సువార్తే తీసుకొస్తది. దేవుని కుమారుని సిలువను అర్థం చేసుకున్న వాళ్ళ జీవితాల్లోనే వాళ్ళు చనిపోతారు. ఏమంటారు? నీ సెల్ఫ్ అనేటువంటిది చనిపోతది. స్వయానికి మనం చనిపోతాం. నువ్వు స్వయానికి చనిపోయినప్పుడు నీలో బ్రతికేది క్రీస్తే. నువ్వు గాదు ఇంక బ్రతికేది. సో, క్రీస్తు బ్రతుకుతున్నప్పుడు నువ్వు పవిత్రంగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు. అంతేకాదు నీలో ప్రేమ ఉంటదనమాట. ఈ ప్రేమ మనుషుల పట్ల ప్రాముఖ్యంగా మీరు చూపించేటువంటి ప్రేమ స్వార్థం లేని ప్రేమై ఉండాలి. నిస్వార్థమైన ప్రేమ. సెల్ఫ్‌లెస్ అంటాం మనం. కొన్నిసార్లు దీన్ని సాక్రిఫిషియల్ లవ్ అంటాం. అంటే అర్థం ఏంటంటే, నాకేంటి అని ఆశించదు. నిజమైన ప్రేమ దేవుడి నుంచొచ్చిన ప్రేమ, నేను ఆ సిస్టర్‌కి నేను సహాయం చేస్తే నాకేమొస్తది అని ఆశించావనుకో, అది నిజమైన ప్రేమ కాదు. ఆ ఆమె కుటుంబానికి నేను తోడుగా ఉంటే నాకేమొస్తది? నాకెందుకు? అనేటువంటి ప్రేమ నిజమైన ప్రేమ గాదు. నిజమైన ప్రేమ ఎప్పుడూ వేరే వాళ్ళ మంచిని కోరుకుంటది. క్రీస్తు ప్రేమ. ఆయన నేను మహిమను విడిచిపెట్టి భూమి మీదకొచ్చి వీళ్ళ కోసం చనిపోతే నాకేంటని అనుకున్నాడనుకోండి ఆయన. ఆయన అనుకోలేదు. నాకేంటి కాదు. నేనిస్తాను నా ప్రేమని. నిజానికి మనం అందరం బెండ్ అయింది గూడా ఆయన ప్రేమకే. ఆ సాక్రిఫిషియల్ లవ్‌కే వంగాం మనం. మనము కండిషనల్ లవ్‌కి లొంగం మనం. మనం ఎలాంటి ప్రేమకు వంగుతాము? అన్‌కండిషనల్ లవ్‌కే వంగుతాం మనం. వంగాము అంతే. మనల్ని బెండ్ చేసింది ఆ ప్రేమే గదా! ఏమి ఆశించకుండా నా దగ్గర నుంచి నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమని మనము చూపించాలి. స్త్రీలు అలాంటి ప్రేమను చూపించాలి. నాకసలు ఈ వచనం చదువుతుంటే స్త్రీలకేంటి పురుషులకు కూడా కావాలి ఇవన్నీ గూడా. కదా!
దేవుని వాక్యం చెప్పట్లేదా? పురుషులకి విశ్వాసం ప్రాముఖ్యం కాదా? పరిశుద్ధత ప్రాముఖ్యం కాదా? ప్రేమ ప్రాముఖ్యం కాదా? సెల్ఫ్ కంట్రోల్ ప్రాముఖ్యం కాదా? ఏది ప్రాముఖ్యం కాదు పురుషులకి? మనకు కూడా ఇవన్నీ ప్రాముఖ్యమైనయి. కానీ ఆమెను చూడండి దేవుడు ఏం చేస్తున్నాడంటే, అమ్మ నీ దృష్టి నువ్వు ఎక్కువగా అలంకరణ మీద పెట్టకుండా, పరిశుద్ధురాలైన స్త్రీకి తగినట్టుగా నువ్వు చక్కగా దేవుని వాక్యం బాగా నేర్చుకో. దేవుని వాక్యం నేర్చుకొని, నువ్వు పరిశుద్ధతలో, ప్రేమలో ఎదుగు. సెల్ఫ్ కంట్రోల్‌లో ఎదుగు. ఎదుగుతూ మరి ఇంకా ఏం చేయాలంటే లాస్ట్‌లో ఇంకొక మాట అన్నాడు కదా! ఏమన్నాడు? పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన యెడల ఆ మాట ఆహ్, ఆహ్, ది కంటిన్యూ అనే మాట ఉంది. నిలకడగా ఉండటం అంటే అర్థం ఏంటి? నిలకడగా ఉండటం అంటే ఏంటంటే దాంట్లో నుంచి తప్పిపోకుండా ఉండటం. నిలకడగా ఉండటం అనే మాట ఇఫ్ ది కంటిన్యూ అంటాం గదా! దే హావ్ టు కంటిన్యూ అంటిల్ ద లాస్ట్ డే. అంతేగాని మధ్యలో దీన్ని వదిలేస్తే కుదరదు గదా! మధ్యలో విశ్వాసాన్ని వదిలేసారనుకోండి, విశ్వాసమును పోగొట్టుకొంటిని అంటారు లాస్ట్‌లోకెళ్ళిన తర్వాత. నేను విశ్వాసమును కాపాడుకొంటిని అని గాదు. నిలకడగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు దాంట్లో నిలబడి చివరి వరకు ఉండాలి. విశ్వాసంలో నిలబడి ఉండాలి. ప్రేమలో నిలబడి ఉండాలి. పరిశుద్ధతలో నిలబడి ఉండాలి. అంతేకాదు స్వస్థ బుద్ధి కలిగి ఇదంతా చేస్తా ఉండాలి. చేస్తా ఉంటే గనక లాస్ట్‌లో ఇంకొక మాట అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. ఇక్కడి వరకు బానే ఉంది కానీ పాస్టర్ గారు, ఈ లాస్ట్‌లో శిశు ప్రసూతి ద్వారా రక్షించబడటం ఏంటి? శిశు ప్రసూతి అంటే ఏంటి? చైల్డ్ బేరింగ్. పిల్లల్ని కంటం. పిల్లల్ని కంటం ద్వారా రక్షించబడటం ఏంటి? అసలు ఏంటి పాయింటు? చాలా క్లియర్‌గుంది. నీట్‌గా అర్థమైంది. ఇక్కడి వరకు బానే వచ్చాము. లాస్ట్‌లో వచ్చేటప్పటికే పిల్లల్ని కని రక్షించబడతదా? అసలు ఏంటి రక్షణ? ఈ రక్షణ ఈ ఈ ఏమని అర్థం చేసుకోవాలి ఈ రక్షణ? ఈ రక్షణ భౌతికమైన రక్షణ? లేకపోతే ఆత్మ సంబంధమైన రక్షణ? అసలు ఏంటి ఈ రక్షణ? పిల్లల్ని కంటం వలన రక్షించబడటం ఏంటి? దీన్నెలా అర్థం చేసుకోవాలి? నేననుకుంటాను న్యూ టెస్ట్‌మెంట్‌లో ఒక కష్టమైన వచనం దీన్ని వివరించటానికి. ఒక కష్టమైన వచనాలు చాలా ఉన్నాయి. వాటిలో ఇదొక కష్టమైన వచనం. దగ్గర దగ్గర చాలా ఇంటర్‌ప్రిటేషన్స్ ఉన్నాయి. చాలా అర్థాలు చెప్తారు దీనికి. నేను కొన్ని చెప్తాను. అసలు నేనేం నమ్ముతానో అది గూడా చెప్తాను నేను ఆఖరిలో. ఏంటి అనేటువంటిది. సో, ఇక్కడ శిశు ప్రసూతి ద్వారా రక్షించబడును. అంటే పిల్లలను కనటం ద్వారా ఆమె రక్షించబడును అనేటువంటి మాట చాలామంది ఏమంటారంటే ఇక్కడ మాట్లాడుతుంది వుమెన్ గురించి కాదు. ఇక్కడ మాట్లాడుతుంది మేరీ గురించి. మరియ కుమారుడు గురించి మాట్లాడుతున్నాడిక్కడ. ఇక్కడ మాట్లాడుతుంది సంఘంలో ఉన్న స్త్రీల గురించి కాదు. మరియ తన కుమారుడిని ఈ లోకానికి తీసుకొస్తది. ఆయన ద్వారా వీళ్ళు రక్షించబడతారు అని చెప్పి కొంతమంది ఈ వచనానికి అర్థం చెప్తారు. వాళ్ళ దాని ప్రకారము రక్షణ అనేటువంటిది ఆత్మ సంబంధమైన రక్షణే. భౌతిక రక్షణ కాదు. ఎందుకంటే మరియ కుమారుడు, స్త్రీ కుమారుడు మరి ఆయన రక్షిస్తాడు గాబట్టి మనల్ని, మన రక్షణ ఆత్మ సంబంధమైన రక్షణే అని చెప్తారు. సో, ఇది ఒక మీనింగ్. నేను దీంతో ఏకీభవించట్లేదు. ఎందుకంటే సడెన్‌గా మరియా అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈ డిస్కషన్‌లోకి ఎలా వస్తారు? ఎందుకొస్తారు? ఏ విధమైన ఇండికేషన్ లేకుండా సడెన్‌గా ఎలా తీసుకొస్తాడు? అనేటువంటిది నేను దీనికి కన్విన్స్ అవ్వలేదు కాబట్టి ముందుకెళ్ళిపోదాం. ఇంకొక మీనింగ్ గూడా ఉంది. ఇంకొక మీనింగ్ ఏంటంటే ఆహ్, స్త్రీ ప్రసూతి అనేటువంటిది చాలా వేదనతో కూడింది. ప్రతిసారి గూడా చనిపోయే బతుకుతదామె. స్త్రీ ప్రసూతి అనేటువంటిది ప్రతిసారి దేవుడు ఆమె ఆమె బాధ్యత పిల్లల్ని కంటమే. పిల్లల్ని కని ప్రతిసారి గూడా దేవుడు ఆమెను రక్షిస్తాడు అనేటువంటిది ఇంకొక అనువాదం అన్నమాట దీనికి. ఇంకొక వివరణ దీనికి. ఇది ఏంటి? ఆ రక్షణ ఏంటి? ఆ రక్షణ భౌతికమైన రక్షణ. ఆత్మ సంబంధమైన రక్షణ కాదు. స్త్రీ పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చిన ప్రతిసారి గూడా దగ్గర దగ్గర మరణానికెళ్ళి బయటకొస్తది అనేటువంటిది వాళ్ళ ఇంటర్ప్రిటేషను. బయటికి రావటం అంటే ఏంటంటే సేఫ్‌గా బయటకొస్తదంటే ఆమె రక్షించబడతది అనేటువంటిది. ఆ రక్షణ ఏ రక్షణ అంటే భౌతికమైన రక్షణ. అది స్పిరిచ్యువల్ సాల్వేషన్ కాదు. నేననుకుంటాను ఈ ఇంటర్ప్రిటేషన్ గూడా నాకు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ అలా చెప్పేవాళ్ళు గూడా ఉన్నారు దీన్ని. మూడో ఇంటర్ప్రిటేషన్ ఉంది. మూడో ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే స్త్రీ మానవ జాతి అందరిని గూడా పాపంలోకి నెట్టిందనేటువంటి ఒక నింద ఆమె మీద ఉంది. స్టిగ్మా అంటాం గదా మనం.
నింద. ఏంటి నింద? ఈమె వలన హ్యూమన్ రేస్ అంతా గూడా పాపంలోకి ఎళ్ళిపోయింది అనేటువంటి నింద ఆమె మీద ఉంది గాబట్టి, ఆ నిందని పోగొట్టటం కోసం ఆమె పిల్లలను కని, మంచి పిల్లలను కని, మంచి పిల్లలను పెంచి దేవుడికి ఇచ్చినప్పుడు ఆమె మీద ఉన్న ఆ నింద పోతది అని చెప్పేటువంటి ఇంటర్ప్రిటేషన్ గూడా ఒక ఇంటర్ప్రిటేషన్ ఉందనమాట. అంటే ఏంటంటే చైల్డ్ బేరింగ్ ద్వారా రక్షించబడతదంటే ఏంటంటే, ఆ నింద నుంచి రక్షించబడతది. రక్షించబడటం అంటే భౌతిక రక్షణ గాదు. లేకపోతే ఆత్మ సంబంధమైన రక్షణ గాదు. ఇది నింద నుంచి రక్షణ. నిందేంటి? ఆమె అందరిని పాపంలోకి తీసుకెళ్ళింది గానీ, ఇప్పుడు ఆమె కుమారులను కని, లేకపోతే కుమార్తెలను కని, చక్కగా సంఘానికి ఆమె ఇచ్చినప్పుడు, విశ్వాసులైనటువంటి కుమార్తెలను, విశ్వాసులైన కుమారులను ఆమె సంఘానికి ఇచ్చినప్పుడు, ఆమె ఆ నింద నుంచి బయటకొస్తది. ఆ నింద నుంచి రక్షించబడతదని చెప్పేటువంటిది ఇంకొక ఇంటర్ప్రిటేషన్, మూడో ఇంటర్ప్రిటేషన్. నాలుగో ఇంటర్ప్రిటేషన్ అండ్ ఫైనల్ ఇంటర్ప్రిటేషన్ నేననుకుంటాను ఇక్కడ దీన్ని ప్లెయిన్‌గా, స్ట్రెయిట్‌గా, సింపుల్‌గా తీసుకుంటేనే మంచిదని నేను అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగో ఇంటర్ప్రిటేషన్ నేను నమ్మేటువంటి ఇంటర్ప్రిటేషను. ఆ నమ్మేటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, స్త్రీకి దేవుడు అప్పగించినటువంటి ప్రాముఖ్యమైన పని బిడ్డలను కని, బిడ్డలను పెంచటం. ఆమెకు దేవుడు ఆయనిచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని, బాధ్యత. స్త్రీకి దేవుడు అప్పగించినటువంటి ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటంటే, బిడ్డలను కని, చక్కగా వాళ్ళని దేవునిలో పెంచి ఒక మంచి పరిశుద్ధురాలైనటువంటి తల్లి, ఒక పరిశుద్ధురాలైనటువంటి భార్య ఎలా ఉండాలో, అలా ఆమె కుటుంబాన్ని మంచిగా కట్టుకోవటం ద్వారా ఆమె రక్షించబడతది. ఇప్పుడు వెంటనే మీరు క్వెషన్ అడుగుతారు. ఏంటంటే, పాస్టర్ గారు పిల్లలను గాని పెంచితే రక్షణొస్తదని బైబిల్‌లో ఎక్కడైనా ఉందా? ఆన్సర్ లేదు. ఆన్సర్ లేదు. ఇక్కడ గూడా కాదు. ఎందుకు కాదో చెప్తాను. ఇక్కడ గూడా ఆమె రక్షించబడుతుంది విశ్వాసం ద్వారానే. ఇక్కడ గూడా ఆమె రక్షించబడుతుంది విశ్వాసం ద్వారానే. ప్రేమ, పరిశుద్ధత అనేటువంటిది ఆమె జీవితంలో వస్తది. మరి అయితే పిల్లలను కని, పిల్లలను కంఠం మీద ఎందుకు దృష్టి పెట్టారు? ఎందుకు దృష్టి పెట్టారంటే, తల్లి తనకు అప్పగించినటువంటి బాధ్యత మీద ఆమె దృష్టి పెట్టాలి. ఆమె పరిశుద్ధురాలు ఎలా అవుతది? ఆమె పరిశుద్ధురాలు ఎలా అవుతది కుటుంబాన్ని పట్టించుకోకపోతే? దేవుడు ఆమెకిచ్చిన బాధ్యతను ఆమె పట్టించుకోకుండా, నేను అది జేస్తాను, నేను ఇది జేస్తాను, నేను అక్కడికెళ్తాను, నేను ఇక్కడికెళ్తానని ఆమెకు దేవుడు అప్పగించిన పనిని వదిలేసిందనుకోండి. ఆమె పరిశుద్ధురాలుగా ఉండగలదా? ఆమె ఉండలేదు. సో, దేవుడేమంటున్నాడంటే, అమ్మా నీకు దేవుడు అప్పగించిన పని, నువ్వు చక్కగా పిల్లలను కని నువ్వు పిల్లలను పెంచితే, నువ్వు దైవభక్తి గల స్త్రీలలాగా నీ జీవితము ఉంటది. నీకు ఆ బాధ్యతను దేవుడు అప్పగించాడు. నువ్వది చేయాలి. నిజానికి పరిశుద్ధులైన ప్రతి స్త్రీ, విశ్వాసురాలైన ప్రతి స్త్రీ వివాహము చేసుకొని, తన కుటుంబాన్ని కట్టుకోవటం మీద, తన పిల్లల కోసం తన జీవితం పెట్టడం మీదే దృష్టి పెట్టాలి. మనందరికీ తెలుసు. నిజానికి సంఘానికి వచ్చేటువంటి మంచి కాపరులు గూడా ఒక తల్లి కన్న పిల్లలే. అది మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఈరోజు నేను నిలబడి వాక్యం చెప్తున్నానంటే, మరి నా తల్లి నన్ను కన్నది కాబట్టే కదా నేను వాక్యం చెప్తున్నాను. నేను అంటుందేంటంటే, వాళ్ళ మీద చాలా పెద్ద బాధ్యతుంది. ఆ బాధ్యతను వాళ్ళు గుర్తించట్లేదని అనిపిస్తుంది. దేవుడేమంటున్నాడంటే, "అమ్మ నీ బాధ్యత ఏంటంటే, నువ్వు చక్కగా పరిశుద్ధంగా ఉంటూ పిల్లల్ని కని, పిల్లల్ని పెంచు. నీ దృష్టి బిడ్డల మీద పెట్టు. పరిశుద్ధురాలైన స్త్రీగా నీ పిల్లల కోసం నువ్వు అవైలబుల్‌గా ఉండు." పిల్లల్నెప్పుడు పిల్లల్ని నీ దగ్గరికి తీసుకో. పిల్లల్ని పెంచు. పిల్లల కోసం ప్రార్థన చెయి. వాళ్ళ జీవితాలు మంచిగా ఉండాలని నువ్వు కోరుకో. దాని మీద నువ్వు దృష్టి పెట్టు గానీ, ఇదంతా వదిలేసి నేను పాస్టరమ్మనవుతాను, నేను వాక్యం జెప్తాను, నేను సంఘాన్ని ముందుండి నడిపిస్తాను. దాని మీద కాదమ్మా నువ్వు పెట్టాల్సిన దృష్టి. నువ్వు పెట్టాల్సింది దీని మీద అని చెప్పి, ఆమె మనసును ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకువెళ్తున్నాడు. సో, నేననుకుంటాను మరలా చెప్తున్నాను. ఏ పురుషుడు గూడా పిల్లల్ని కనలేడు. నేనెందుకు చేయలేనని ముందుకెళ్ళినా గూడా ఈయన చేయలేడు. ఎందుకంటే ఆయన పని కాదది. స్త్రీ మాత్రమే పిల్లల్ని కనగలదు. దేవుడు ఆమెను అలా చేసాడు. ఒక తల్లిలాగా బిడ్డను దగ్గరికి తీసుకోగలదు, భద్రం చేయగలదు, ప్రేమించగలదు, మంచిగా పెంచగలదు పిల్లల్ని. ఎంతమంది దైవజనులు చరిత్రలో తల్లి ప్రార్థన వలన దేవుడు వాళ్ళని రక్షించాడు. తల్లి ప్రార్థన వలన దేవుడు వాళ్ళని గొప్పవారిగా వాడుకున్నాడు. సో,
తల్లి ఆ బాధ్యతను ప్రాముఖ్యంగా తీసుకుంటూ పరిశుద్ధురాలుగా బ్రతకాలి గానీ, ఆమెకు చెప్పని పని చేయటానికి ఆమె ప్రయత్నము చేయకూడదనేటువంటిది దేవుని వాక్యము చెప్తున్నటువంటిది. ఇప్పుడు నేను యంగ్ వుమెన్ మన చర్చ్‌లో ఉన్న యంగ్ వుమెన్‌కి కూడా నేను చెప్తాను. మీరు ఉద్యోగాలని, తర్వాత మా మా ప్రయారిటీస్ అని, అదని, ఇదని మీరు గనక మీ పిల్లల్ని గనక పట్టించుకోలేదనుకోండి, మీ బిడ్డల మీద మీ సమయం పెట్టి, వాళ్ళని చక్కగా దేవుళ్ళో మీరు పెంచలేకపోయారనుకోండి, మీరు యాస్ ఎ మదర్‌గా మీరు ఫెయిల్ అవుతారు. మీకు దేవుడు అప్పగించిన పనిని మీరు వదిలేసినట్టే. కాబట్టి మీరు దయచేసి ఉద్యోగానికి వెళ్ళొద్దని అనట్లేదు నేను. ఉద్యోగాలు చేయకూడదని కూడా అనట్లేదు నేను. నా ఉద్దేశ్యం అది కాదు. టైం ఉంటే ఎక్కువ టైం నీ దగ్గర చేతిలో ఉంటే ఉద్యోగానికెళ్ళమ్మా. నీ బిడ్డలకు కూడా సమయం ఇవ్వలేనంత పరిస్థితి గనుకుంటే, నేనైతే ఉద్యోగానికి వెళ్ళొద్దనే చెప్తాను. చక్కగా నీ బిడ్డలతో నువ్వు గడుపు. నీ బిడ్డలకు సమయం ఇవ్వు. ఆ టైంలో వాళ్ళకి నీ ప్రేమ అవసరం. నీ సమయం అవసరం వాళ్ళకి. వాళ్ళతో ఉండి, వాళ్ళని చక్కగా ప్రేమించి, వాళ్ళని పెంచితే గనక, రేపు వాళ్ళు దేవుని చేతిలో చాలా పవర్‌ఫుల్ అండ్ వండర్‌ఫుల్ పీపుల్ అవుతారు. నువ్వు గనక పట్టించుకోకపోతే గనక, నువ్వు రాబోయే సంవత్సరాల్లో తప్పకుండా కన్నీరు గారుస్తావు. దేవుడు చెప్పిన మాట నేను వినలేదు. నా బిడ్డల జీవితాలు నాశనమైపోయినాయని నువ్వు బాధపడతావు. సో, కాబట్టి స్త్రీకి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత భర్తకు తోడుగా ఉంటూ, తన బిడ్డలను పెంచి పెద్దవారిని చేసి, దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిందారహితంగా, పరిశుద్ధంగా బ్రతికినప్పుడు ఆమె దేవునికి ఎంతో మహిమ తెస్తది. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.